ఆలస్యంగా ఇచ్చిన ధన్యవాదాలు అధ్యక్ష. నువ్వు మొదటి మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మీరు మిస్యూజ్ చేసుకున్నారు. మిస్యూజ్ చేస్తే నేను ఇచ్చాను కానీ ఇంకోసారి మనం ప్రొసీడ్. అధ్యక్ష, ఈరోజు తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం తర్వాత ఈరోజు దేశంలో ఈ మహారాష్ట్రలోని షిరిడీ సాయిబాబా వారి దర్శనానికి అసంఖ్యాకంగా భక్తులు వెళ్తా ఉన్నారు అధ్యక్ష. దయచేసి వినాలి అధ్యక్ష మీరు కూడా. ఈరోజు దేశంలోనే మరి తిరుమల తర్వాత షిరిడీ చాలా ప్రఖ్యాతి చెందినటువంటి పుణ్యక్షేత్రమైంది అధ్యక్ష. దాంట్లో కూడా మన తెలుగు వారే ఎక్కువ మంది సాయిబాబా భక్తులు అధ్యక్ష. మరి మహారాష్ట్రకు మన హైదరాబాద్ నుంచి కావచ్చు, విజయవాడ నుంచి కావచ్చు, దేశవ్యాప్తంగా కూడా మన తెలుగు వారంతా కూడా షిరిడీ సాయిబాబా దర్శనానికి వెళ్తూ ఉంటారు అధ్యక్ష. ముఖ్యంగా అక్కడ షిరిడీలో తెలుగు వారి కోసం మన ఆంధ్రప్రదేశ్ ఇక్కడి నుంచి ఎవరైతే భక్తులు పోతా ఉన్నారో వాళ్ళ కోసము సౌకర్యాలు కలిగేలా అక్కడ ఒక పిఆర్ఓ కార్యాలయం అంటే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసెస్ ఎంక్వైరీ ఆఫీసులు పెట్టాలా. అదేవిధంగా అక్కడ వసతి సౌకర్యాలు ఏదైనా ఒక గెస్ట్ హౌస్ అతిథి గృహం కంటే కూడా చాలా బాగుంటుంది అధ్యక్ష. ఎందుకంటే అదేవిధంగా ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో మనకు మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు చెందిన వాళ్ళను ట్రస్ట్ బోర్డు సభ్యులుగా నియమిస్తూ ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా షిరిడీ సాయిబాబా సంస్థానం ఏదైతే ట్రస్ట్ బోర్డు అపాయింట్ చేస్తా ఉందో దాంట్లో కనీసం ఒకరినో ఇద్దరినో తెలుగు వారిని గాన మన ఆంధ్రప్రదేశ్ చెందిన వారిని ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా నియమిస్తే ఇక్కడి నుంచి పోయి భక్తులకందరికీ కూడా ఆడ సౌకర్యాలు కలుగజేసేదానికి, ఇతర సదుపాయాలు కలుగజేసేదానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. దయచేసి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖచ్చితంగా మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి మన రాష్ట్రానికి చెందిన వాళ్ళని ఒకరినో ఇద్దరినో షిరిడీ సాయిబాబా ట్రస్ట్ బోర్డులో మరి నామినేట్ చేస్తే బాగుంటుందని చెప్పి కూడా తమ ద్వారా నేను ప్రభుత్వానికి మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు మనం షిరిడీ పోతే అధ్యక్ష ఆల్మోస్ట్ అంతా మనకు అక్కడ అంతా తెలుగువారే అధ్యక్ష. ఒక ఆంధ్రప్రదేశ్ లో ఒక అంతర్భాగమా షిరిడీ అనే విధంగా ఎక్కడ చూసినా ఆ హోటళ్ల పేర్లు కూడా తెలుగులోనే కనబడతాయి. భక్తులంతా తెలుగు వాళ్లే. కాబట్టి మన తెలుగు వారి కోసం అక్కడ ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు కలుగజేసిన అవసరం ఉంది. పిఆర్ఓ కార్యాలయం ఒకటి పెట్టాలా, ఎంక్వైరీ ఆఫీస్ పెట్టాలా, విచారణ అధికారిని పెట్టాలా. అదేవిధంగా మనకి ఎక్కువగా కోపర్గావ్, మన్మాడ్, నాగర్సోల్ ఈ రైల్వే స్టేషన్స్ లోనే మన తెలుగు వారంతా కూడా అక్కడ దిగుతారు అధ్యక్ష షిరిడీకి పోయేదానికి. అంటే షిరిడీ సమీపంలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్స్. కాబట్టి ఆ రైల్వే స్టేషన్స్ లో కూడా కోపర్గావ్, మన్మాడ్, నాగర్సోల్ రైల్వే స్టేషన్ లో మన తెలుగు వారిని అక్కడ విచారణ అంటే పిఆర్ఓ కార్యాలయం పెడితే ఆ దిగే భక్తులకంతా కూడా వాళ్ళు గైడెన్స్ ఇచ్చేదానికి, సలహాలు ఇచ్చేదానికి ఇవన్నీ కూడా కలగజేస్తే బాగుంటుంది. ముఖ్యంగా ట్రస్ట్ బోర్డులో కూడా మరి మన తిరుమల తిరుపతి దేవస్థానంలో మాదిరిగానే ఒకరినో ఇద్దరినో అపాయింట్ చేయాలని చెప్పి కూడా నేను తమ ద్వారా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. షిరిడీకి పోయే భక్తుల కోసం మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఒక సదుపాయాలు కలిగజేసేదానికి మరి దాని మీద ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి కూడా తమ ద్వారా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. మినిస్టర్ గారు